హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. సో T20 వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది. సూపర్ ఎయిట్స్కి వెళ్తున్నాం. సూపర్ ఎయిట్స్ రేపటి నుంచి అంటే 19th నుంచి జరుగుతాయి 25th దాకా సూపర్ ఎయిట్స్ జరుగుతాయి. 19th to 25th. అవి కూడా ఎలా జరుగుతాయి? రోజుకి రెండేసి మ్యాచ్లు ఉన్నాయి. రోజుకి రెండేసి, ఫస్ట్ డే తప్ప మిగతా రోజంతా రోజుకి రెండేసి మ్యాచ్లు. అంటే ఇండియన్ టైం ప్రకారం మార్నింగ్ 6 o'clock ఒక మ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ 8 o'clock ఒక మ్యాచ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొన్ని టీమ్స్ ఈరోజు మార్నింగ్ ఒక మ్యాచ్ ఆడతారు, రేపు ఈవినింగ్ ఒక మ్యాచ్ ఆడతారు. అంటే వితిన్ 48 hours దే ఆర్ గోయింగ్ టు ప్లే 2 matches. సో అది కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి. ఇండియాకి అలాంటి పరిస్థితి లేదు, ఎందుకంటే ఇండియా ప్రైమ్ టైం. ఇండియాకి ముందుగానే ఒక సీడింగ్ ఇచ్చేశారు. A1గా ముందుగానే మనకు ముద్ర వేశారు. మనం ఆ గ్రూప్లో టాపర్గా ఉన్నాము. టాపర్గా లేకపోయినా సరే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం A1గా ఉంటాము. అదిగాక మన ప్రైమ్ టైం తగినట్టు A1 ఆడే 3 సూపర్ 8 మ్యాచ్లు కూడా ఇండియా టైం ప్రకారం రాత్రి 8 o'clockకి స్టార్ట్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే మనకి మంచి గ్యాప్ వచ్చింది. సో 20వ తారీఖున మనం ఆఫ్ఘనిస్తాన్తో ఆడతాం, 22న బంగ్లాదేశ్తో ఆడతాం, 24న మనం ఆస్ట్రేలియాతో ఆడతాం. సో దానికి 1 day గ్యాప్తో ఆడతాం. మనకి కంఫర్టబుల్ రెస్ట్ అండ్ కరెక్ట్గా సెట్ అయింది. అది వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్ ఆఫ్ కోర్స్ కమర్షియల్ కన్సిడరేషన్. చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఇప్పటికే. రాజ్దీప్ సర్దేశాయ్ మనకు తెలుసు కదా, పొలిటికల్ జర్నలిస్ట్, అండ్ ఈ ఆల్సో ప్లేడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ క్రికెట్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆడాడు. అతను కూడా అంటున్నాడు, నాకు ఇప్పుడే తెలిసింది ఏంటిది సీడింగ్స్, ఇదేం లెక్క, ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఉండాలని చెప్పి వాళ్ళకు ఏదో ఒక రకంగా ఇండియా మ్యాచ్ ఆస్ట్రేలియా మ్యాచ్ ద్వారా సొమ్ము చేసుకుందాం అని చెప్పి ఆ రకమైన సీడింగ్ ఇవ్వడం ఏంటి, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అన్నారు. మనకి ఫుట్బాల్లో ఇలా చేస్తే గొడవలు అయిపోతాయి, ఫుట్బాల్లో ఇలా చేసే పరిస్థితే ఉండదు. సో ఏంటో విచిత్రమైన సీడింగ్, విచిత్రమైన కమర్షియల్ కన్సిడరేషన్స్. సో అవన్నీ పక్కన పెడితే నేను ఒక సూటిగా మేము ప్రశ్న అడుగుతాను. సో గ్రూప్ స్టేజ్ మనం రివ్యూ చేయడం అంటే చాలా కష్టం, ఎందుకంటే సో మెనీ మ్యాచెస్, 20 teams అంతా మన రివ్యూని దీంట్లో ఇరికించడం కష్టం. సింపుల్గా మన గ్రూప్ స్టేజ్ గురించి 1-2 విశేషాలు మాత్రం మాట్లాడుకుందాం. సెమీస్లో మన ఛాన్సెస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి కూడా మాట్లాడదాం. నేను అడిగే ప్రశ్న ఏంటంటే ముందుగా, సో 20 teams చూసాం మనం. మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్ ఏది? 20 teams చూసాం. 20 teams, జింబాబ్వే మినహా, జింబాబ్వే, కెన్యా ఎందుకో ఈ మధ్యకాలంలో ఇక్కడ కనబడలేదు. సో అలాంటి టీమ్స్ మినహాయిస్తే క్రికెట్ ఆడే మెయిన్ దేశాలు, పెద్దగా మనకు తెలియని పాపుయా న్యూగిని, ఒమాన్ లాంటి టీంలు అన్నీ ఆడే కదా దీంట్లో ఇంప్రెసివ్ టీమ్ ఏది? మీకు మోస్ట్ ఇంప్రెసివ్ టీం? నాకైతే నా దగ్గర ఆన్సర్ లేదు. సారీ, నేను క్విజ్ క్వశ్చన్స్ అడుగుతాను, నా దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ నా దగ్గర కూడా ఆన్సర్ లేదు, బికాస్ నో టీమ్ హ్యాస్ రియలీ ఇంప్రెస్డ్, నో టీమ్ హ్యాస్ లుక్డ్ రియలీ గుడ్. మనం వన్ డే వరల్డ్ కప్లో చూసాం, ఇండియా వాజ్ టెరిఫిక్, వండర్ఫుల్గా మనం చివరి దాకా అన్బీటన్గా వెళ్ళి ఫైనల్ ఓడిపోయింది, అది వేరే విషయం. బట్ ఫైనల్ వరకు మన ప్రస్థానం అద్భుతంగా సాగింది. సో ఇండియా లుక్డ్ లైక్ ఎ వరల్డ్ బీటర్. కానీ ఈసారి ఇక్కడ పిచ్చెస్ అనండి, కండిషన్స్ అనండి, వాట్ ఎవర్, ఏ టీం కూడా ఒక కాన్ఫిడెంట్గా ఒక బ్రహ్మాండమైన ప్రదర్శన అనేది ఏ టీం నుంచి కూడా చూడలేదు. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ స్ట్రగుల్, అండ్ వరల్డ్ కప్స్ బ్రహ్మాండంగా ఆస్ట్రేలియా కూడా అంత గొప్పగా ఆడలేదు. దే వర్ బెటర్ కంపేర్ టు అదర్స్. ఈవెన్ ఇండియాకి ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ అంటే దే ప్లేడ్ ప్రాబ్లీ ఆన్ ది ట్రికియెస్ట్ పిచ్. ఆడిన 3 మ్యాచ్లు, ఒక మ్యాచ్ ఏమో రద్దు అయిపోయింది వర్షం వల్ల, మిగతా 3 మ్యాచ్లు న్యూయార్క్లోని న్యూయార్క్ నైట్ మేర్ ఆఫ్ న్యూయార్క్ అని నేను ఒక పేరు పెట్టాను. నైట్ మేర్ ఆఫ్ న్యూయార్క్ లాంటి పిచ్ పైన ఆడారు. దానివల్ల కొంత ఇబ్బంది పడినా సరే వన్ 3 matches, బట్ నో బడీ హాజ్ ఇంప్రెస్డ్. మీకు గ్రూప్లో చూస్తే ప్రతి గ్రూప్లో టాపర్ అన్బీటన్గా ఉన్నారు. ఇండియా గ్రూప్లో, ఏ గ్రూప్లో ఇండియా, బి గ్రూప్లో ఆస్ట్రేలియా, సి గ్రూప్లో ఐ థింక్ సౌత్ ఆఫ్రికా, డి గ్రూప్లో ఐ థింక్ వెస్టిండీస్. ఈ 4 teams కూడా అన్బీటన్గా ఉన్నాయి. మిగతా 3 teams 4 మ్యాచ్లు గెలిచాయి. ఇండియా 3 మ్యాచ్లు గెలిచారు, ఒక మ్యాచ్ అయితే రద్దు అయిపోయింది మనకి. కానీ ఆ గెలిచిన మ్యాచ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆస్ట్రేలియా తీసుకోండి. ఆస్ట్రేలియా దే డిడ్ రియల్లీ వెల్ అగైన్స్ ఇంగ్లాండ్. వాళ్ళ ఆర్చ్ రైవల్ ఇంగ్లాండ్ పైన దే హ్యాడ్ ఏ ఫెసైల్ విక్టరీ, చాలా బాగా పర్ఫామ్ చేశారు. నమీబియా అగైన్స్ట్గా బాగా పర్ఫామ్ చేసినట్టుగా ఉన్నారు. నమీబియా మీద చాలా పెద్ద విక్టరీ వాళ్ళకి. బట్ ఒమాన్తో వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అయ్యారు, 162 ఎంతో చేశారు. అండ్ వాళ్ళు కూడా బాగా రిప్లై ఇచ్చారు, 39 run విక్టరీ మాత్రమే దొరికింది. అంటే ఇట్ వాస్ నాట్ బ్యాడ్, బట్ ఇట్ వాస్ నాట్ ఏ కమాండింగ్ అండ్ కన్విన్సింగ్ విక్టరీ అగైన్స్ ఒమాన్. అండ్ స్కాట్లాండ్ మీద కూడా వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు. స్కాట్లాండ్ మీద ఒక స్టేజ్లో ఓడిపోతారేమో అనిపించింది కూడా. సో ఆస్ట్రేలియా కూడా అంత స్ట్రాంగ్గా మనకు కనబడలేదు. ఇండియా మనం ఐర్లాండ్ మీద చాలా మంచి విజయం సాధించాం. పాకిస్తాన్తో మన బౌలర్స్ ఇచ్చిన విజయం అది యాక్చువల్లీ అంత గొప్పగా
మనం పర్ఫామ్ చేయలేదు, బట్ స్టిల్ వీ మేనేజ్ టు విన్, బీట్ పాకిస్తాన్. అండ్ యుఎస్ఏ మీద కూడా వీ హ్యాడ్ సమ్ ఇష్యూస్, కొంత వాళ్ళు మనకి ఇబ్బంది పెట్టారు, బట్ అల్టిమేట్లీ వీ మేనేజ్ టు విన్ అనే ట్రెచరస్ స్పీచ్. సో ఇండియా ఓకే, పర్ఫార్మెన్స్ వాజ్ ఓకే బట్ నాట్ గ్రేట్. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫామ్ అనుకోండి, లేకపోతే మిగతా కొంతమంది ఫామ్ లైక్ బ్యాటింగ్ ఫామ్ ఆఫ్ ప్లేయర్స్ లైక్ శివం దుబే, హార్దిక్ పాండ్యా, జడేజా ఆల్రౌండ్ ఫామ్, ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్ మార్క్స్గానే అనిపించింది. మన ఆస్ట్రేలియా హ్యాడ్ ప్రాబ్లమ్స్ విత్ మ్యాక్స్వెల్స్ బ్యాటింగ్ ఫామ్, అతని హారర్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా వాళ్ళ కెప్టెన్ మార్ష్ కానీ మిగతా వాళ్ళు కూడా పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. వార్నర్ అండ్ ట్రావిస్ హెడ్ ఆర్ డూయింగ్ వెల్, స్టాయినిస్ ఇస్ బిన్ ఎక్సలెంట్, బట్ ఓవరాల్గా వాళ్ళు కూడా అంత కన్విన్సింగ్గా ఏమీ అనిపించలేదు. సో అది పరిస్థితి. ఇక వెస్టిండీస్ వర్ గుడ్, 4 మ్యాచెస్ గెలిచారు. ఈరోజు జరిగిన మ్యాచ్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడించారు. నికోలస్ పూరన్ వాజ్ ఎక్సలెంట్, చాలా బాగా పర్ఫామ్ చేశాడు. బట్ స్టిల్ వాళ్ళు కూడా అంత కన్విన్సింగ్గా లేదు. వాళ్ళు న్యూజిలాండ్తో చాలా కష్టపడి గెలిచారు. దే హ్యాడ్ ప్రాబ్లమ్స్ అగేన్స్ట్ పాపియా న్యూగినీ. సో వాళ్ళు అంత కన్విన్సింగ్ ఏం కాదు. వాళ్ళు వెస్టిండీస్ ఇన్కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. బ్యాటింగ్లో అంత బాగా ఎవరు పర్ఫామ్ చేయట్లేదు. ఒక మ్యాచ్లో షెర్ఫెన్ రూదర్ఫోర్డ్, ఒక మ్యాచ్లో పూరన్, ఇట్లా. బట్ పూరన్ అండ్ వాళ్ళ స్టార్ ఆల్రౌండర్ రసల్ ఆర్ ఇన్ గ్రేట్ ఫామ్. అది వాళ్ళకి కాస్త. అండ్ అఖిల్ హుస్సేన్ ఇస్ బౌలింగ్ వెల్, గోడకేష్ మోతీ ఇస్ డూయింగ్ వెల్. సో వాళ్ళు హోమ్ టీమ్ కాబట్టి వాళ్ళు బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. దే ఆర్ లుకింగ్ గుడ్. ఓకే, ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే 4 మ్యాచ్లు గెలిచారు వాళ్ళు. 4 మ్యాచ్లు కన్విన్సింగ్ లేదు, 4 కూడా కన్విన్సింగ్ లేదు. బట్ దే హ్యావ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్స్. ఎందుకంటే హాట్నిల్ బ్రాట్మన్ ఇస్ బిన్ డూయింగ్ వెల్, సో ఈజ్ నాకియా, రబాడా, వాళ్ళ స్పిన్నర్స్ ఇద్దరు షంసీ అండ్ మహారాజ్ ఆల్సో వెరీ గుడ్. సో దే హ్యావ్ ఎ వెరీ గుడ్ రీసెంట్ బౌలింగ్ అటాక్. బట్ బ్యాటింగ్లో ఎవరు రాణిస్తున్నారు? ఎవరు పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. ఈవెన్ క్లాసన్ కూడా అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. సో వాళ్ళు దే హ్యాడ్ దేర్ ప్రాబ్లమ్స్. అగేన్స్ట్ నేపాల్ దే లక్కీలీ సర్వైవ్డ్ కదా. సో ఏ టీమ్ అంత కన్విన్స్? ఇంగ్లాండ్ ఎస్, దే హ్యాడ్ 2 గుడ్ విక్టరీస్. పర్టికులర్ ఐ థింక్ ఒమాన్ మీద వాళ్ళు విరుచుకుపడ్డారు, బాగానే ఉంది. బట్ ఆస్ట్రేలియాతో ఓడిపోయారు. స్కాట్లాండ్తో వాళ్ళు 10 overs 11 overs తర్వాత 90 for no loss స్కాట్లాండ్ వాళ్ళ పైన. సో ఇంగ్లాండ్ బ్యాటింగ్లో కూడా ప్రాబ్లం ఉంది. బౌలింగ్ ఓకే, బౌలింగ్ బాగానే ఉంది. బ్యాటింగ్లో ఎవరు పెద్దగా ఆడని పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఇంగ్లాండ్ హ్యాస్ ప్రాబ్లమ్స్. ఆఫ్ఘనిస్తాన్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఫర్ మీ ఆఫ్ఘనిస్తాన్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్ టిల్ టుడే. ఈ రోజు మ్యాచ్ జరిగేంత వరకు వాళ్ళు మిగతా అపోజిషన్ అందరినీ 100 రూప్ ఆల్అౌట్ చేశారు. వాళ్ళకి ఐ థింక్ దే హ్యాడ్ కపుల్ ఆఫ్ 100 ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ బిట్వీన్ ఇబ్రాహిం జర్దాన్ అండ్ గుర్బాజ్. సో దే వర్ గుడ్ ఇనీషియలీ. బట్ వెస్టిండీస్ దగ్గరికి వచ్చేసరికి న్యూజిలాండ్ కొట్టేశారు, బాగానే ఉంది. కానీ వెస్టిండీస్తో వాళ్ళని 200 చేయించారు అండ్ ఫ్లాట్ పిచ్. అండ్ దే వర్ డిఫీటెడ్, దే వర్ క్రష్డ్ బై వెస్టిండీస్. సో ఆఫ్ఘనిస్తాన్ కూడా దే ఫ్లాటెడ్ టు డిసీవ్ అని చెప్పాలి. వాళ్ళకి బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్యాటింగ్లో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బౌలింగ్ బాగుంది, బ్రహ్మాండంగా బౌలింగ్, కానీ బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఎవ్రీబడి ఐ థింక్ నన్ను అడిగితే యుఎస్ఏ హ్యాస్ డన్ వెల్. ది పంచ్డ్ అబౌవ్ దేర్ వెయిట్. వాళ్ళు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కావడం, ప్లే ఆఫ్స్ అంటున్నాను, ఇంకా ఐపీఎల్ హ్యాంగ్ ఓవర్, సూపర్ 8కి రావడం గొప్ప విశేషంగా చెప్పుకోవాలి. ఫస్ట్ టైం ఆడుతూ వాళ్ళు అందరూ పార్ట్ టైం ప్లేయర్స్ కదా, H1B టీమ్ అంటున్నారు వాళ్ళు రావడం. దే వర్ ఇంప్రెసివ్ యాక్చువల్లీ. మిగతా టీమ్స్ కంటే కూడా ఐ థింక్ దే హ్యావ్ డన్ వెల్. యుఎస్ఏ చిన్న టీమ్స్లో యుఎస్ఏ, నేపాల్ హ్యాస్ డన్ వెల్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో దే జస్ట్ చోక్. గెలవాల్సిన మ్యాచ్, చాలా బాగా బౌలింగ్ వేశారు, ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో చివరికి వచ్చేసరికి వాళ్ళు దే కుడ్ నాట్ హోల్డ్ దేర్ నర్వ్. ఏంటంటే వాళ్ళకి ఇంత పెద్ద విక్టరీ ఒక్కసారి అది. సో ఇలా ఆడుతూ పోతే నేపాల్ ఈజ్ ఇంప్రెసివ్ వితౌట్ దేర్ బెస్ట్ ప్లేయర్ సందీప్ లమిచాని. ఏదో వీసా ఇష్యూస్, బట్ ఐ సా హిమ్ ఇన్ ద క్రౌడ్స్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా. మరి తర్వాత వీసా వచ్చిందే మాత్రం, కానీ హీ కుడ్ నాట్ బీ దేర్ ఇన్ ద టీమ్. సో మంచి ప్లేయర్ లేకపోయినా దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. సో ఫ్యూచర్లో మరొక ఏషియన్ టీమ్, మరొక సబ్ కాంటినెంట్ టీమ్ బాగా పర్ఫామ్ చేసే పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో నేపాల్ హెస్ బిన్ వెరీ గుడ్. అలాగే చాలా చిన్న టీమ్స్ ఇంప్రెసివ్గానే అనిపించినాయి మనకి, చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశారు. బట్ ఓవరాల్గా మనకి డిసప్పాయింటింగ్ టీమ్స్ కోర్స్ పాకిస్తాన్, వాళ్ళ గురించి సపరేట్గా మాట్లాడుకోవాలి మనం, ఎందుకంటే చాలా గొడవలు అయిపోతాయి పాకిస్తాన్ విషయంలో. ఈవెన్ ఫైటింగ్ కూడా అయిపోతున్నాయి. వీ మైట్ హ్యావ్ సీన్ దట్ అసద్ రౌఫ్ వీడియో.
అసద్ రౌఫ్, వాట్ ఈస్ హారిస్ రౌఫ్, సారీ అసద్ రౌఫ్ ఇస్ అన్ ఎంపైర్. సో హారిస్ రౌఫ్, సో చాలా గొడవలు అవుతున్నాయి, చాలా వాళ్ళ కోచ్ గారీ కర్సన్ కామెంట్స్ కానీ ఇవన్నీ. పాకిస్తాన్ క్రికెట్ ఇస్ గోయింగ్ త్రూ ఏ బ్యాడ్ ఫేస్. పాకిస్తాన్ అండ్ న్యూజిలాండ్, శ్రీలంక సమ్వాట్ అన్ఫార్చునేట్, బట్ వాళ్ళు కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు, టాలెంటెడ్ టీం. సో ఇలాంటి టీమ్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోయాయి. సో ఇక మరి ఎవరికి అవకాశాలు ఉన్నాయి ప్లే ఆఫ్స్లో, మళ్ళీ ప్లే ఆఫ్స్ అంటున్నా, సూపర్ ఎయిట్స్లో. మన గ్రూప్లో ఎవరున్నారు? ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా అండ్ బంగ్లాదేశ్. ఇండియా ఆస్ట్రేలియాకి ఖచ్చితంగా వాళ్ళు ఫేవరెట్స్గా ఉంటారు. ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ కుడ్ బి ది డేంజర్ టీమ్ ఇన్ దిస్ గ్రూప్. బంగ్లాదేశ్కి అంత సీన్ ఉంది అనుకోని నేను, ఎందుకంటే బ్యాటింగ్ ఏమాత్రం బాగా చేయట్లేదు వాళ్ళు, బౌలింగ్ కూడా ఓకే వాళ్ళు, ఎందుకంటే అంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తారని అనుకోండి నేను బౌలింగ్లు కూడా. బంగ్లాదేశ్ మీద నాకు హోప్స్ లేవు. ఆఫ్ఘనిస్తాన్ క్యాన్ సర్ప్రైజ్ ఐదర్ ఆస్ట్రేలియా ఆర్ ఇండియా. కానీ జనరల్లీ స్పీకింగ్ ఇండియా, ఆస్ట్రేలియా ఈ గ్రూప్ నుంచి సెమీఫైనల్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో మన మ్యాచ్ బార్బెడస్లో పిచ్ బెస్ట్ పిచ్ అని చెప్పాలి ఇప్పుడు మనం ఆడబోయే సూపర్ ఎయిట్స్ ఆడబోయే మ్యాచ్లో. ఎందుకంటే బ్యాటింగ్ కొంత ఓకే, 150, 160 స్కోర్స్ వచ్చినాయి అక్కడ ఇప్పుడు జరిగిన 3-4 మ్యాచ్లో. మీకు పెద్ద స్కోర్లు రాలేదు, అట్లని బౌలర్స్ కంప్లీట్ డామినేషన్ కూడా లేదు. సో బార్బెడస్ అక్కడే ఫైనల్ కూడా జరగబోతుంది, బార్బెడస్లోని కెన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్స్టోన్ బార్బెడస్. సో అక్కడ మనం ఆఫ్ఘనిస్తాన్తో ఆడిపోతాం. బౌలింగ్ ఫ్రెండ్లీ ఏం కాదు, అది స్పిన్నర్ ఫ్రెండ్లీ ఏం కాదు. గాయనం బాగా స్పిన్నర్ ఫ్రెండ్లీ ప్రావిడెన్స్. అక్కడైతే వాళ్ళు మనకి చాలా ఇబ్బంది పెట్టి ఉండేవారు వాళ్ళకున్న స్పిన్ స్ట్రెంగ్త్తో. బట్ ఇక్కడ ఐ థింక్ మనం ఆఫ్ఘనిస్తాన్ని ఓడించవచ్చు అని అనుకుంటున్నాం. బంగ్లాదేశ్తో మనం ఆడే మ్యాచ్ అది ప్రాబ్లీ ది మోస్ట్ ఐపీఎల్ సార్ట్ ఆఫ్ పిచ్. అది సెయింట్ లూషియా డేరెన్ సామి స్టేడియం, గ్రాస్ ఐలెట్ అంటారు. అక్కడ మనకి 180 మినిమం స్కోర్ వచ్చింది, 2 200s వచ్చినాయి. ఈరోజు 218 కూడా అక్కడే చేశారు వెస్టిండీస్ టాప్ స్కోర్. సో అక్కడే ఆ స్కోర్స్ రావడం మనం చూసాం. సో అక్కడ బంగ్లాదేశ్కి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ మీద ఐ థింక్ ఆర్ వి ప్లేయింగ్ బంగ్లాదేశ్ ఆర్ ఆస్ట్రేలియా అనమాట. ఆస్ట్రేలియా ఆడతాం మనం అక్కడ, ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు అది ఇట్ కుడ్ గో ఐదర్ వే. బంగ్లాదేశ్తో ఐ థింక్ వీఆర్ ప్లేయింగ్ ఇన్ నార్త్ సౌండ్ వివరిచెస్ స్టేడియం, యాంటిగాలో. అది కొంచెం లో స్కోరింగ్. బంగ్లాదేశ్ ఆర్ ప్లేయింగ్ ఇన్ యాంటిగా. కన్ఫ్యూజ్ అవుతుంది, సో మెనీ మ్యాచెస్, సో మెనీ థింగ్స్. సో అక్కడ మనకి బంగ్లాదేశ్తో లో స్కోరింగ్ అయినా ఐ థింక్ వీ కెన్ గెట్ త్రూ. బంగ్లాదేశ్ని ఓడించి పెద్ద ఇబ్బంది మనకి చాలా సందర్భాల్లో ఈవెన్ లాస్ట్ వరల్డ్ కప్లో కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారు మనని. బట్ ఐ థింక్ వీ కెన్ స్టిల్ మేనేజ్ టు బీట్ బంగ్లాదేశ్ అని అనుకుంటున్నాను నేను. సో ఇండియా, ఆస్ట్రేలియా రావచ్చు ఈ గ్రూప్ నుంచి. ఆఫ్ఘనిస్తాన్ కుడ్ బి ది డేంజర్ టీమ్. ఎవరైనా సర్ప్రైజ్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఆన్ దేర్ డే దే కెన్ బి వెరీ వెరీ డేంజరస్. వాళ్ళు బౌలింగ్ బ్యాటింగ్ అని క్లిక్ అయితే. ఇక అవతల గ్రూప్లో ఉన్నారు ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ అండ్ యూఎస్ఏ. ఇది టఫ్గా ఉంది గ్రూప్, ఎందుకంటే 3 బిగ్ టీమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా అండ్ వెస్టిండీస్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్. ఇక్కడ వెస్టిండీస్ నెంబర్ 1 అవుతుందని అనుకుంటున్నాను. వాళ్ళు ఆడుతున్న తీరు, వాళ్ళకున్న హోమ్ సపోర్ట్ అన్ని, వాళ్ళకు సిపిఎల్ ఆడతారు అక్కడ, వాళ్ళు రెగ్యులర్గా అక్కడ మ్యాచ్లు ఆడతారు. సో వాళ్ళ పూరన్ ఇప్పుడున్న ఫామ్, అద్భుతమైన ఫామ్లో ఉన్నట్టు వచ్చాడు పూరన్ కెన్ విన్ యూ మ్యాచెస్ ఈవెన్ ఆన్ స్పిన్ ఫ్రెండ్లీ వికెట్స్. ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ కూడా, అండ్ ఫైనెస్ట్ 6 hitters కూడా. సో పూరన్ అండ్ రస్సల్ ఫామ్ కుడ్ బి వెరీ వెరీ క్రూషియల్ ఫర్ దెమ్. సో అందుకని వెస్టిండీస్ ఈ గ్రూప్ టాప్ చేస్తా అనుకుంటున్నాను. ఇంగ్లాండ్కి ఉన్న సమస్యలు ఉన్నాయి, బ్యాటింగ్లో ఎవరు పెద్ద క్లిక్ కావట్లేదు. అది వాళ్ళకున్న బిగ్ హిటర్ సాల్ట్ కానీ, మనం ఐపీఎల్ చూసాం, విల్ జాక్స్, సాల్ట్, లియామ్ లివింగ్స్టన్, వీళ్ళందరూ ఫ్లాట్ వికెట్స్ మీద బ్రహ్మాండంగా ఆడతారు. ఇక్కడ వాళ్ళు అంతగా క్లిక్ అవుతారని నాకు నమ్మకం. ఈవెన్ బట్లర్ ఫర్ దట్ మ్యాటర్, బట్లర్ కూడా ఐపీఎల్లో బాగా ఆడతాడు, కానీ ఐపీఎల్లో అతను ఎక్కువ స్కోర్లు ముంబై లాంటి ఫ్లాట్ ట్రాక్స్ మీద వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ముంబైలో ఈ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ రికార్డ్. సో ఐ థింక్ నా ఉద్దేశంలో ఇంగ్లాండ్ విల్ హ్యావ్ సమ్ ప్రాబ్లం. బట్ వాళ్ళకున్న బ్యాటింగ్లో డెప్త్ ఉంది, బౌలింగ్లో వెరైటీ ఉంది. మొయిన్ అలీ ఉన్నాడు, వాళ్ళకి ఆదిల్ రషీద్ ఉన్నాడు, లియామ్ లివింగ్స్టన్. స్పిన్నర్స్ ఉన్నారు, మంచి పేసర్స్, మార్క్ వుడ్ అండ్ జోఫ్రా ఆర్చర్. ఎయిర్ స్పీడ్, ఏ గ్రౌండ్ మీద డేంజర్ ఉంటుంది. సో ఇంగ్లాండ్ ఇట్స్ గుడ్, బట్ సౌత్ ఆఫ్రికా క్యాన్ బి ఎ డేంజరస్ టీమ్. నాకౌట్ కాదు కదా, దిస్ ఈస్ నాట్ ఎ నాకౌట్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో సూపర్ 8 దాటుకోవడానికి సౌత్ ఆఫ్రికాకి నేను ఆల్రెడీ చెప్పినట్టు వాళ్ళకి
సూపర్ బౌలింగ్ అటాక్ ఉంది వాళ్ళకి, చాలా మంచి బౌలింగ్ అటాక్ ఉంది. బ్యాటింగ్లో ప్రాబ్లం ఉంది, లేదని కాదు. బ్యాటింగ్లో మార్క్రమ్ క్లిక్ కావట్లేదు, డికాక్ సోగా బ్యాటింగ్ చేస్తున్నాడు, రిజా హెండ్రిక్స్ ఎవ్వరు పెద్దగా అక్కడ మనకు కనబడట్లేదు. సో వాళ్ళకి బ్యాటింగ్లో ప్రాబ్లం ఉంది. బట్ స్టిల్ ఐ థింక్ ఆ టీమ్ క్యాన్ బి డేంజర్. వాళ్ళు ఇలాంటి పిచ్చెస్ మీద ఆడగలరు, ఐపీఎల్లో కూడా వాళ్ళు ఆడతారు కాబట్టి. ఇలాంటి స్లో పిచ్ల మీద కూడా వాళ్ళు బాగా ఆడగలరు. స్పిన్ బౌలింగ్ స్ట్రెంత్ ఉంది. ఐ థింక్ ఈ గ్రూప్లో స్టిల్ వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండ్ ఫేవరెట్స్గా చెప్పాలి. సౌత్ ఆఫ్రికా కుడ్ బి ది సర్ప్రైజ్ టీమ్. అండ్ ఐ డోంట్ సీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గెటింగ్ ఫర్దర్ దెన్ దిస్. వాళ్ళు ఏదో ఒకటి రెండు ఇబ్బంది పెట్టచ్చు టీంని, కానీ ఇప్పటివరకు ఓకే. బట్ సో ఫార్ సో గుడ్. బట్ ఐ డోంట్ థింక్ దే కెన్ డ్రా. సో అది సూపర్ ఎయిట్స్లో ఒక్క సెంచరీ కూడా రాలేదు. సూపర్ ఎయిట్స్లో గ్రూప్ స్టేజ్లో 98 చూస్తున్నాను, నన్ను సెంచరీ కొడతాడు లాస్ట్ మ్యాచ్లో అనుకుంటూ చూస్తున్నాను పొద్దున్న. నికోలస్ పూరన్ వండర్ఫుల్ నాక్, బట్ 98 దగ్గర రన్అట్ అయిపోయాడు. 94 చేసాడు ఆరన్ జోన్స్, కానీ ఒక్క సెంచరీ కూడా రాలేదు. అంటే పిచ్చెస్ అలా ఉన్నాయి, స్లో పిచ్చెస్, బౌలర్కి టూ మచ్ అడ్వాంటేజ్. ఎక్సెప్ట్ నేను చెప్పినట్టు సెంట్ లూసియా తప్ప మిగతా అన్ని చోట్ల దే హ్యాడ్ ప్రాబ్లమ్స్. అండ్ రికార్డ్స్ కూడా వచ్చాయి కదా మరి. 4 overs, all maidens, no runs and 3 wickets by Lockie Ferguson, and 36 runs in a single over by Umar Jai bowling-లో నికోలస్ పూరన్ ఈరోజు మ్యాచ్లో. అది జాయింట్ హైయెస్ట్ రన్స్. యువరాజ్ సింగ్ ఫస్ట్ చేసింది 36 runs T20 ఇంటర్నేషనల్లో, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ ఇన్ ఎ సింగిల్ ఓవర్. ఇలాంటి రికార్డ్స్ తక్కువ, అటు ఇటు రికార్డ్స్. ఇవన్నీ బౌలింగ్ రికార్డ్స్ వచ్చినాయి, బౌలింగ్ రికార్డ్స్ ఉన్నాయి. బౌలర్స్ ఆర్ బిన్ డామినేటింగ్. ఇక్కడి నుంచి చూడండి, స్పిన్నర్స్, ఫాస్ట్ బౌలర్స్ ఇంతవరకు బాగా పర్ఫామ్ చేశారు. ఇప్పటికీ కొన్ని పిచెస్ పైన ఫాస్ట్ బౌలర్స్, సెయింట్ విన్సెంట్లో కాస్త ఫాస్ట్ బౌలర్స్కి ఉంది, అక్కడ హెల్ప్ ఉంది. సెయింట్ విన్సెంట్ అంటే ఏంటది, కింగ్స్ టౌన్ అంటున్నారు దాన్ని. దట్ ఈస్ అన్ లీవర్డ్ ఐలాండ్స్ ఐ థింక్. సో ఇంకా వెన్యూస్ గురించి కూడా మనం వేరే మాట్లాడుకుందాం, వెన్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా ఫెమిలియారిటీ అవసరం ఈ వెన్యూస్, ఆ పేర్లు అవన్నీ కూడా, వాటి కండిషన్ ఎక్కడ ఎలాంటి కండిషన్స్ ఉంటాయని మాట్లాడదాం మనం వీలైతే బై టుమారో మోస్ట్ ప్రాబ్లీ. సో అది పరిస్థితి. ఐ థింక్ స్పిన్నర్స్ విల్ డామినేట్ round 2. And India, Australia, England, West Indies are the likely teams to go to the next round, semi-final. So it could be India, West Indies అనుకుంటున్నాను నేను, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సెమీఫైనల్ అని ఒక చిన్న గెస్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎందులో ఈ వరల్డ్ కప్లో ఇక్కడ ఉన్న పిచెస్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. నా చిన్నపాటి గెస్, డోంట్ గో బై ఇట్.